2024 ఎన్నికల్లో వైసీపీ విజయం పక్కా అని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఆకుల గజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తన రాజకీయ గురువు గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి అంటున్న గజేంద్ర ప్రసాద్ తో స్టూడియో 18 న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు ముఖాముఖి. ప్రజలందరికీ వందనాలు. పోయిన ఎన్నికల్లో లాస్ట్ వరకు పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు ఉంది. లాస్ట్ చివరి క్షణాల్లో అధిష్టానము క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారము మార్చవలసిన పరిస్థితులు ఏర్పడినందువలన నా పేరు తీసి నా తమ్ముడు వెంకయ్యగౌడ పేరు ప్రకటించడం జరిగింది. అట్టనేసి నేనేం నిరుత్సాహపడలేదు. నాకు ఇస్తే నేను ఎంత సంతోషంగా రాత్రింబగులు కష్టపడతానో అదేవిధంగా నా తమ్ముడు వెంకయ్యగౌడ గారికి కూడా రాత్రింబగులు కష్టపడినాం, నేను నా వర్గం అంతా. అదేవిధంగానే మాట ఇచ్చిన ప్రకారం మంచి మెజార్టీనే గెలిపించుకున్నాం. కాబట్టి దీంట్లో మాకేమి ఎటువంటి మనస్తాపాలు కానీ నాకు టికెట్ రాలేదనే మా మనస్తాపం కానీ నాకు ఎటువంటి లేదు. నాకు కావాల్సింది ఒకటే, మా పార్టీ గెలిచాలనుకున్నాం, గెలిచింది. ఎవరు ఎమ్మెల్యే అనేది మాకు అనవసరం. సో ఎట్లా ఆయన నియోజకవర్గంలోనే ఈసారి 2024 ఎన్నికల్లో ఓటమి పాలవుతారని చెప్పేసి పలు విమర్శలు ఉన్నాయి. సో ఎట్లంటే ఆయనకి ధీటుగా రామచంద్ర యాదవ్ గారు నేను కొన్ని ఆరోపణలు చేశారు. ఎందుకంటే ఓటమి పాలవుతారనేసి చాలా ఆరోపణలు చేశారు. సో దానికి రామచంద్ర యాదవ్ గారు గెలుస్తారనేసి పలువురు అంటున్నారు. ఈ పేరు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెలుస్తారని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, చాలామంది మీలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు. అలాగే పూనూరులో ఈసారి మంత్రి పెద్దిరెడ్డి గారు గెలిస్తే డిప్యూటీ సీఎం ఇస్తారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారు. సో ఏంటంటే పెద్దిరెడ్డి గారు గెలుస్తారా, రామచంద్ర యాదవ్ గెలుస్తారా అనేది చాలా ప్రజల్లో చాలా సందిగ్ధంగా ఉన్నారు. దాంట్లో మీ మాటల్లో చెప్పండి సార్. మీరు అడిగిన ప్రశ్నే రాంగ్ అనేది నా ఉద్దేశము. ఎందుకు రాంగ్ అని చెప్తున్నానంటే, పుంగునూరు నియోజకవర్గం కాదు, సో రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అంటే నా గాడ్ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. ఆయన పుంగునూరు, ఆయన సొంత నియోజకవర్గం పుంగునూరు నియోజకవర్గంలో ప్రతిసారి నిలబడుతూ ఉన్నారు. విలువకట్లేని ప్రజాదరణ ఉంది. మంచి ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ మా గాడ్ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఆడ గెలుపొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదో ఈసారి వచ్చేసి రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి వచ్చినాడు. నేను ఇంతవరకు ఎప్పుడుగానే ఆయన గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు అడిగినారు కాబట్టి నేను మాట్లాడాల్సిన సమయం సందర్భం ఏర్పడింది కాబట్టి మాట్లాడుతున్నా తప్ప ఆయన నేను వేరే విధంగా నేను మాట్లాడడం లే. రామచంద్ర యాదవ్కు నా గాడ్ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మీరు సమూచులు అంటున్నారు. అది నుమాటికి చాలా పెద్ద తప్పండి. మీ ప్రశ్నే రాంగ్. అది నా గాడ్ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర యాదవ్ ఎట్లుంటుందంటే, ఆంజనేయ స్వామి ముందర ఎదుటి వ్యక్తులు కుప్పగంతులు వేస్తే ఎట్టి విధంగా ఉంటుందో నా గాడ్ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర యాదవ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎవరు వచ్చినా కుప్పగంతులు వేసినట్లు ఉంటుందే తప్ప ఆయనకి సమూచులు అంటూ ఎవరు లేరు. ఆయనే సమూచి. ఆయనకు ఢీ కొట్టే వాళ్ళు ఇంతవరకు ఎవరు రాలా, మున్ను రాబోరు కూడా అనేసి నా ధీమా వ్యక్తం చేస్తున్నా. దీనికి ఈ మాట నేనైతే చెప్పినాను. ఈ ఒక్క మాట నా ఒక్కని మాట కాదు, పుంగునూరు నియోజకవర్గంలోకు నాకు కొన్ని సంవత్సరాల అవినాభావ సంబంధం ఉంది. ఇది నా మాట కాదు, పుంగునూరు నియోజకవర్గ ప్రజల మాటగా నేను మీకు ఈరోజు చెప్తున్నా. సార్ ఓకే సార్, మీరు పెద్దిరెడ్డి గారి నేను ఆయన శిష్యుడిని అని మీరు చాలాసార్లు చెప్పుకుంటారు. సో అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు పలమనేరు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఆశించకూడదు? పెద్దిరెడ్డి గారు ఆశిష్యులు ఉంటే మీకు ఎమ్మెల్యే టికెట్ కూడా 2024 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ మీకు కేటాయించవచ్చు సార్. లాస్ట్ టైం చెప్పా కదా, నేను ముమ్మాటికి లాస్ట్ వరకు పోయిన ఎన్నికల్లో నా పేరు ఉన్నింది. చివరి క్షణాల్లో అధిష్టానం క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చేంజ్ చేయాల్సిన వచ్చిన కారణాల వల్ల, కొన్ని పరిస్థితులు, సందర్భాల వల్ల నన్ను మార్చడం జరిగింది. అదేవిధంగా నా స్థానంలో నా తమ్ముడు వెంకయ్యగౌడ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నాకు ఇచ్చినా నా తమ్ముడికి ఇచ్చినా ఒకటి అనుకున్నా, నాకు ఇది కావాల్సింది ఎమ్మెల్యే పదవి కాదు, మా పార్టీకి గెలుపు అని చెప్పిన. మీకు ఇంకో విషయం చెప్తా, మీ ఛానల్ తరఫున అందరికీ చెప్తా. రాజకీయంలో కానీ, క్రీడా రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీ అందరికీ నేను ఒక మాట, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు అందరికీ వినిపించుకుంటున్నా. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగేటప్పుడు ఒక ఫుట్బాల్ టీం వస్తుంది. ఆ టీంలో నేనే గోళ్ళు కొట్టాలా,
ఇంకోరు కొట్టకూడదు అనే మనసు భావన ఎవరికి రాకూడదు. ఎవరు ఎన్ని గోలు కొట్టినారనేది ఇంపార్టెంట్ కాదు, టీం గెలిచినారు అనేది ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క వ్యక్తి నేను చెప్పిన విషయం మైండ్లో పెట్టుకుంటే అది రాజకీయ రంగంలో కావచ్చు, క్రీడా రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, సినీ రంగం ఏ రంగంలో అయినా సరే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఇక్కడ మాకు అది ఇది లేదు, మాకు పార్టీ గెలిపే ముఖ్యమే కానీ ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజలకు సేవ చేయాలా, పార్టీ బలంగా ఉండాలా, ఇదే మా ఉద్దేశం. సార్, మీ మాటగా పలమనేరు నియోజకవర్గం ప్రజలకు 2024 ఎన్నికల్లో ప్రజలకి ఏం చెప్పాలి? మీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే మీ వర్గాలు కావచ్చు. సో ఇట్లాంటి దీంట్లో కూడా కానీ ఈ పార్టీలో 2-3 వర్గాలు ఉన్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలు 3 వర్గాలు ఉన్నా కానీ ఎట్లాంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిలబడినా కానీ గెలవరు అనేసి చాలా ఆరోపణలు ప్రతిపక్షం ఆరోపణ చేస్తున్నాయి. మేమే ఈసారి ఈ పలమనేరు ఎమ్మెల్యే టికెట్ ప్రతిపక్షమైన ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారైనా నేను ఎమ్మెల్యే గెలుస్తాను అనేసి మంత్రి కూడా పలమనేరు చెన్నై డిప్యూటీ సీఎం అవుతానని చెప్పేసి కూడా టీడీపీలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎట్లంటే దానిపైన మీరు ఏమాడతారు సార్? నేను పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ఒకటే వినియోగించుకుంటున్నా, పోయిన ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎటువంటి అభిమానము, ప్రేమ చూపించి ఎంత అత్యధిక మెజార్టీతో గెలిపించినారో ఈసారి కూడా లాస్ట్ ఎన్నికల కంటే 2-10 ఎక్కువ అధిక శాతంలో మీరు ప్రేమతో, అభిమానంతో ఇది నా సొంత పార్టీ, మా అభ్యర్థి, మా ఇంట్లో మనిషి అని ఎవరు ఎమ్మెల్యే అధిష్టానము నా గాడ్ ఫాదర్ ప్రెసిడెంట్ ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినా వాళ్ళని గెలిపించుకోవాల్సిన బాధ్యత పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక వ్యక్తికి ఉంది. కావున మీకు ఇంకో విషయం చెప్పుకుంటున్నా, కొంతమందికి కొన్ని పరిస్థితుల వల్ల ఈ 5 ఏళ్లలో కొంతమందికి మనస్తాపాలు, కొంతమందికి ఇది జరిగినాయి. కొంతమంది వల్ల అది మనసులో పెట్టుకోకుండా కుటుంబం అన్నాక చిన్న చిన్న తగాదాలు అవి వస్తాయి. ఇది కూడా మన కుటుంబం అనుకొని ఇప్పుడు ఏమైనా ఎందుకంటే కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి నేను మీ ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నా. ఏదో ఎవరికి ఏ మనస్పర్ధలు ఉన్నా అవి మర్చిపోయి ఇదంతా మన కుటుంబం అని భావించి లాస్ట్ ఎన్నికల్లో మనం అందరూ ఏ విధంగా కలిసిమెలిసి రాత్రిపూలు కష్టపడి పార్టీని గెలిపించుకునే మెజార్టీ తెప్పించుకున్నాము. ఈసారి కూడా అదే విధంగా తెప్పించుకోవాలనేసి నేను ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గారు.